ఇంకొకటేందంటే పీఆర్‌పీ ఇంజెక్షన్ అంటే ఏంటి? ఇది ఏ వయసులో వాళ్ళు చేసుకుంటే బావుంటది? అవును. ఇప్పుడు మోకాలు మార్పిడి గురించి చెప్పినాను కదా! ఇది ఫైనల్ స్టేజ్‌లో చేస్తాం. ఓకే. ఇప్పుడు మనం ఎర్లీ స్టేజ్‌లో డయాగ్నోస్ చేసినామనుకోండి, మీరు ఎక్స్‌రేలో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని చెప్పాను. అప్ టు స్టేజ్ 3 వరకు మనము పీఆర్‌పీ థెరపీ అనేది చేసుకోవచ్చండి. ఇది ఏ వయసు వారికి అనేది ఇప్పుడు చెప్తాం. ఇప్పుడు ఒకప్పుడు లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ రోజులు ఉంటుండే. కాబట్టి మోర్ దెన్ 60 ఇయర్స్ పైన వాళ్ళకి మోకాలు అరుగుతూ ఉండే. అవును. సో ఇప్పుడేమంటే 40 ఇయర్స్ నుంచి అరుగుదల స్టార్ట్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ గానీ, వేరు హ్యాబిట్స్ వల్ల గానీ, సో మనం ముందు చెప్పుకున్నట్టు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల గానీ, మోకాలని త్వరగా అరగడం స్టార్ట్ అవుతున్నాయి. ఓకే. యంగ్ ఏజ్‌లో కూడా అరగడం స్టార్ట్ అవుతున్నాయి. దాంతోపాటు మనకు ఎనీ స్పోర్ట్స్ ఇంజురీస్ వల్ల గానీ, వీటి వల్ల గానీ మనకు పీఆర్‌పీ థెరపీ అనేది జరుగుతుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వరకు అయితే మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయండి ఆస్టియో ఆర్థరైటిస్‌లో. ఇంకా మనం ఎక్కడెక్కడ ఇవ్వచ్చు ఓకే. పీఆర్‌పీ థెరపీ అంటే గన, ఇప్పుడు మనం సపోజ్ నీ జాయింట్ తీసుకున్నామంటే మోకాలు అరుగుదలే కాకుండా నీ ఆర్థరైటిస్ అంటాం. ఓకే. నీ ఆర్థరైటిస్‌లో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వరకు మనం చేసుకోవచ్చండి. స్టేజ్ 1, స్టేజ్ 2 ఈజ్ వెరీ గుడ్ రిజల్ట్స్. 95-99% రిజల్ట్స్ ఉంటాయండి. స్టేజ్ 3లో అప్ టు 90% వరకు రిజల్ట్స్ ఉన్నాయండి. సో ఇది ఎందుకు చేస్తున్నాం? సో డిలే ద సర్జరీ లేదా పోస్ట్‌పోన్ ద సర్జరీ ఈజ్ అ నాన్ సర్జికల్ మెథడ్స్ అని మనం అంటున్నాం. కొన్ని సంవత్సరాల వరకు మనం ఇది జల్దీగా అరిగిపోకుండా కాపాడడం కోసం పీఆర్‌పీ థెరపీ అనేది చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొంతమంది లిగమెంట్స్ ఇంజురీ అని అంటాం. స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి లిగమెంట్స్ ఇంజురీస్ అవుతాయి. ఓకే. సో వాళ్ళకి కూడా మనం పీఆర్‌పీ చేస్తున్నామండి. సో ఇప్పుడు గ్రేడ్ 1 ఏసీఎల్ ఉంది, మెనిస్కల్ డ్యామేజ్ ఉంది, సో కాండ్రోమలేషియా పటెల్లా ఉంది. ఇట్లాంటి వాళ్ళు కూడా అరగడం అనేది సో జరుగుతుంటుంది. ఈ లిగమెంట్స్ అనేది ఓన్లీ ఆపరేషన్ అనే చెప్తారండి. ఓకే. ఇప్పుడు ఓన్లీ ఏసీఎల్ లిగమెంట్ డ్యామేజ్ అయింది, టేర్ అయింది. సో దానివల్ల ఏమంటే ఖచ్చితంగా మనం ఆపరేట్ చేసుకోండి, లిగమెంట్ మళ్ళీ రీప్లేస్ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2 వరకు అయితే అవసరం లేదండి. సో పీఆర్‌పీతో రీజనరేట్ అవుతున్నాయి మరి. అట్ ద సేమ్ టైం మీరు షోల్డర్ తీసుకుంటే కన్నా, షోల్డర్లో కూడా మనకు ఫ్రోజన్ షోల్డర్ ఉంది, పెరియార్థరైటిస్ షోల్డర్ ఉంది. వాటిలో కూడా మనం పీఆర్‌పీ తీసుకోవచ్చు. స్టిఫ్నెస్ వస్తుంది, షోల్డర్ స్టిఫ్నెస్ రావడం కానీ, పొద్దున్నే షోల్డర్ మూవ్ చేయలేకపోవడం కానీ ఇలాంటివి ఉంటుంటాయి. సో వాళ్ళు కూడా మనం పీఆర్‌పీ థెరపీతో రిజాల్వ్ చేయొచ్చు. అట్లే మీరు ఎల్బో తీసుకున్నట్టు, ఎల్బోలో మీకు సో నార్మల్గా టెన్నిస్ ఎల్బో అంటాం, గోల్ఫర్స్ ఎల్బో అంటాం, ఎనీ లిగమెంట్స్ ఇంజురీస్ ఉండడం వల్ల కానీ వాళ్ళు కూడా మనం పీఆర్‌పీ థెరపీతో రిజాల్వ్ చేయొచ్చండి ఈ ప్రాబ్లమ్స్. అట్ ద సేమ్ టైం కొంతమందికి పాదాల నొప్పి, చాలా మందికి బాధించే సమస్య పాదాల నొప్పి. సో దాన్ని ప్లాంటార్ ఫేషియటిస్ అంటాం, అకిలీస్ టెండనైటిస్ కానీ, సో ఇట్లాంటి వాటికి కూడా మనం పీఆర్‌పీ ద్వారా రిజాల్వ్ చేయొచ్చండి. ఇంకా మనకు నాన్ సర్జికల్లో బ్యాక్ పెయిన్ ద్వారా బ్యాక్ పెయిన్ కూడా మనం తగ్గించవచ్చండి. ఇది పీఆర్‌పీ కాకుండా వేరే అదర్ మెథడ్స్ ఉంటాయి. ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ కానీ, లేదా డోట్ బ్లాక్స్ కానీ, గేట్ బ్లాక్స్ కానీ, సో సమ్ అదర్ రీజన్స్ వల్ల మనం దాన్ని రిజాల్వ్ అయితే చేస్తున్నామండి. ఇది ఓకే. సార్ వీళ్ళకి ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ ఉంటాయా? ఏదైనా పర్లేదా? ఫుడ్ హ్యాబిట్స్ కొద్దిగా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే. ఎందుకంటే యూజువల్‌గా ఇప్పుడు కోవిడ్ తర్వాత అందరికీ ప్రోటీన్ ఫుడ్ తినడం అలవాటే. అవును. సో ఈ ప్రోటీన్ ఒకసారి డైజెస్ట్ అయిన తర్వాత యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువవుతున్నాయి. దానివల్ల కూడా జాయింట్ పెయిన్స్ ఎక్కువవుతున్నాయి మీకు ముందు చెప్పినట్టు. సో ప్రోటీన్ ఫుడ్ కొద్దిగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ గడ్డలు ఉంటాయి, ఆలుగడ్డలు, చామగడ్డలు, కందగడ్డలు, ఇవన్నీ గడ్డల కూరలు ఉంటాయి. దీంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి. సో అవి కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది. కొంతమంది చికెన్, మటన్ ఎక్కువ, హైదరాబాద్లో మీకు తెలియదేం కాదు, చికెన్, మటన్, నాన్ వెజ్ ఈజీలీ అవైలబుల్ ఉంటుంది. ప్రతి గల్లీలోనూ అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తున్నారు. దాంట్లో ప్రోటీన్ వల్ల సో వీళ్ళకి జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువవుతున్నాయి. సో ఇవి కొంచెం తగ్గించుకొని, సో మిల్క్ ఎక్కువ తీసుకోవడం, మిల్క్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా, మిల్క్ ఎక్కువ తీసుకోవడం, మార్నింగ్ ఎండకు నడవడం, డైలీ ఎక్సర్సైజ్ చేయడం, ఇలాంటివి చేసుకోవడం వల్ల బోన్ స్ట్రెంత్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. సో మనకు ఆర్థరైటిస్ రావడం కానీ ఇవన్నీ కూడా తగ్గుతుంటాయి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సార్ ఇప్పుడు మోకాల నొప్పులు ఎందుకు వస్తాయి? వాటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మోకాలు నొప్పులు అనేది ఏజ్ వారీగా ఉంటుందమ్మా. ఇప్పుడు కొంతమందికి యంగ్ ఏజ్లో వస్తుంటుంది. బికాజ్ ఆఫ్ ఎందుకు అంటే కింద పడడం కానీ, సో కొంతమంది బెనకడం అంటాం, ఈ బెనకడం వల్ల కానీ, సో హెవీ వెయిట్ ఉండడం వల్ల కానీ యంగ్ ఏజ్లో ఇవి వస్తుంటాయి. సో ఓల్డ్ ఏజ్ అంటే ఏజ్ ఫ్యాక్టర్స్, ప్రైమరీ ఆర్థరైటిస్ అంటాం, ఇవన్నీ సెకండరీ రీజన్స్ ఉంటాయి. కొంతమంది చిన్నపిల్లల్లో రికెట్స్ వల్ల కూడా మోకాళ్ళు కొంతమంది వంకర్లు పోతుంటాయి. సో ఇది ఏజ్ ఫ్యాక్టర్స్ వైజ్. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే కంపల్సరీ ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఎక్సర్సైజ్ అయితే రెగ్యులర్గా చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు ఇప్పుడైతే ఈజీగా అవైలబిలిటీ ఉండేది, ఎంత ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసుకుంటే అంత బెటర్గా మనం రిజల్ట్స్ అయితే ఇవ్వగలుగుతున్నాం. సార్ ఇప్పుడు మోకాళ్ళ మార్పిడి ఏ స్టేజ్లో చేస్తే బాగుంటుంది?
స్టేజ్ 4 ఈజ్ బెస్ట్ ఆప్షన్ అండి. ఓకే. అదే చెప్పాను కదండి మీకు ముందు, జస్ట్ మనం 10 అడుగులు కూడా నడవలేకపోతున్నాం. ఓకే. సో 10 మెట్లు కూడా మనం ఎక్కలేకపోతున్నాం. నా డైలీ యాక్టివిటీస్ నేను చేయలేకపోతున్నాను. అలాంటి స్టేజ్లో చేసుకోవడం బెస్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందండి. సో రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. కొంతమంది డయాబెటీస్ ఎక్కువ ఉంది, షుగర్ ఎక్కువ అయిపోవడం వల్ల నేను చేసుకోలేకపోతున్నా సార్. అవును. సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. వీటికి కూడా మనకు సపరేట్ మెథడ్స్ అనేవి ఉంటాయండి. సో దానికి కూడా ఒక పర్టికులర్ ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు యూజువల్గా వాలంటరీగా స్టేజ్ 3లో ఉన్న వాళ్ళు కూడా 60 yearsలో చేసుకున్న వాళ్ళు ఉన్నారండి నా దగ్గర. ఎందుకంటే వాళ్ళు డిపెండ్ కాలేకపోతున్నారు వాళ్ళ పిల్లల పైన. ఇప్పుడు ఏదైనా మోకాళ్ళు అరిగిపోయినాయి, బెడ్కే పరిమితం కావాల్సి వస్తుంది సర్టన్ ఏజ్ తర్వాత. అట్లాంటప్పుడు వాళ్ళు ఏమని అనుకుంటున్నారంటే మనం బెడ్కి పరిమితం, మన పిల్లలకు మనం భారం కాకూడదు. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా కొంతమంది వచ్చి చేసుకోవడం జరిగింది. సో అట్లా కూడా ఉంటుందండి. ఇప్పుడు 60 years 70 years వరకు అయితే మనకు ఈజీగా చేసుకోవచ్చు అండి. దానిపైన అయితే కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి మనకు, హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల గాను, వేరే ప్రాబ్లమ్, ఈ బీపీ పెరిగిపోవడం వల్ల గాను, నెక్స్ట్ షుగర్ ఎక్కువ కంట్రోల్ లేకపోవడం వల్ల గాను. సో వీటి వల్ల మనం 70 years పైన అయితే కొంచెం డిఫికల్టీ అని చెప్తాం. ఎందుకంటే సో రిస్క్ ఫ్యాక్టర్స్ తీసుకొని మనం చేయాల్సి ఉంటుంది.